Hi friends, how are you all? Welcome to my channel Srikanth Abroad Info, the Explorer. And if you're watching first time, please subscribe my channel. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మాల్దీవ్లో ఉన్నాం కదా. ఈరోజు మాకు కొంచెం ఫిష్ దొరికిందనమాట. ఐ మీన్ అమ్మారు, మేము కొనుక్కున్నాం అనమాట. ఈరోజు కేజీ 8 రూపాయ అనమాట. ఓకే, సో అవి తర్వాత మాకు చాలా రోజుల తర్వాత మాకు ఇప్పుడు ఫిష్ దొరికింది. అంటే రీజన్ ఏంటంటే వెదర్ బాగలేదు. సో వెదర్ బాగోపోవటం వల్ల సముద్రం మీదకి వెళ్ళలేదు ఫిష్ తీసుకురావడానికి కానీ వాళ్ళు. సో ఫిషింగ్ వెళ్ళారు కాబట్టి ఫిష్ వచ్చింది. మా టీచర్స్ చెప్తే వెళ్ళాను, తీసుకుని వచ్చాను అనమాట. అది ఎలా కట్ చేయాలో నేర్చుకున్నాం ఈరోజు. అంటే సహజంగా ఏంటంటే మన ఇండియాలో ఉంటే ఎవరూ కూడా ఫిష్ కట్ చేయం మోస్ట్లీ కదా. అందరూ మనం ఎవరో ఒకరి ద్వారా హెల్ప్ తీసుకోవడం, లేదా అక్కడే ఒక 5 రూపీస్ ఇవ్వడము చేస్తే వాళ్ళే కేజీకి 5 రూపీస్ ఇస్తే వాళ్ళే కట్ చేస్తారు కదా. బట్ ఇక్కడ అలాంటి ఆపర్చునిటీ అనేది ఉండదన్నమాట. సో మనమే కట్ చేసుకోవాలి. బట్ మనం ఏదైనా రిక్వెస్ట్ అడిగితే ఎవరినైనా కట్ చేస్తారు. బట్ అవి ఏదైనా మేము ఎప్పుడూ కూడా పెద్ద ఫిష్ తెచ్చుకునేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు ఎందుకో ఇక ఆ చిన్న మాత్రం అవైలబిలిటీ ఉండేసరికి ఆ చిన్నది వాళ్ళని అడిగితే మరి వాళ్ళు వెంటనే కట్ చేయరు కదా. సో అందుకే నేను ట్రై చేస్తున్నాను. బట్ నాకు కూడా కొంచెం ఐడియా ఉంది ఎలా కట్ చేయాలనేది. చూద్దాం పదండి ఎలా కట్ చేయాలో. దెన్ ఫ్రెండ్స్, ఇది థాయిలాండ్ కత్తులు అనమాట. సో వీటి ద్వారా అయితేనే ఇవి చాలా షార్ప్ అనమాట. ఇది టోనా ఫిష్ అనమాట. ఓకే, మన మన దగ్గర దొరకవు ఎక్కువ. ఓకే, సముద్రాల్లో మేబీ చెన్నై, వైజాగ్, మేబీ కాకినాడ, ఎందుకంటే అక్కడ ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి కాబట్టి మేబీ దొరకవచ్చు సమ్ టైమ్స్. ఓకే, బట్ ఇక్కడ మాత్రం వేరేమి అదర్ ఫిషెస్ అనేవి ఏమి ఉండవు, వేరే చేపలు అనేవి ఏమి ఉండవు. కానీ ఓన్లీ మనకి అవైలబిలిటీ ఉండేది టోనా ఫిష్ అనమాట. వీటితో పాటు ఇంకొన్ని 2 రకాలైన చేపలు కూడా ఉంటాయి. అవి రీ ఫిష్, తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి కానీ మనకు అవి వాటి పేర్లు తెలీదు. బట్ దిస్ ఈస్ ద ఓన్లీ మెయిన్ వన్ అనమాట. ఓకే, టోనా ఫిష్. మనం ఫస్ట్ పెద్ద చేప తీసుకుందాం. తీసుకొని సైడ్స్ ఈ వింగ్స్ని ముందు మనం కట్ చేసుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ మనం వింగ్స్ని కట్ చేసుకుందాం. ఓకే, ఈ వింగ్స్ కట్ చేసేటప్పుడు మనం ఈ సైడ్స్ చేసేటప్పుడు యాక్చువల్గా మనకి ఇండియాలో అయితే పైన పొలుసులు ఉంటాయి కదా, కానీ వీటికి ఏమి ఉండవు అనమాట. ఓన్లీ ఇది స్కిన్ మాత్రమే. బట్ స్కిన్ పైన ఇలా వేస్ట్ ఉంటుంది అనమాట. బట్ ఈ వేస్ట్ని ఇలా తీయకూడదు, ఎందుకంటే మనం ఇక్కడ కట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఈ డస్ట్ అంతా కూడా వెళ్ళిపోయి దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఏంటంటే సపరేట్గా మళ్ళీ మనం స్కిన్ తీసేస్తాం అనమాట బయటికి. ఓకే, సో అందుకనే పైన ఏం టచ్ చేయకూడదు. ముందు మనం వింగ్స్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ వింగ్, సెకండ్ వింగ్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ వేస్ట్ పార్ట్ ఉంటుంది కదా, మనకు తెలిసింది ఆ విషయం. సో ఏంటంటే మనం ఇక్కడ కట్ చేస్తాం కదా, ఇప్పుడు అటు కట్ చేయకూడదు, సైడ్ కట్ చేయాలి. సైడ్ కట్ చేయాలి. అండ్ ఇక్కడ కూడా ఒక డౌన్ వింగ్ ఒకటి ఉంటుంది కదా, దీన్ని జస్ట్ మనం మామూలుగా ఇలా తీసేసుకున్న తర్వాత చేప ఎప్పుడు ఇది జారిపోతూ ఉంటుంది అనమాట, ఎందుకంటే పైన స్మూత్గా ఉంటుంది. ఇట్లా ఫ్రెష్ ఫిష్ అయితే మాత్రం మన ఇట్లా చేత్తో అంటేనే వచ్చేస్తుంటుంది అనమాట. ఓకే, ఇది మనకి ఇక్కడ వింగ్ ఉంటుంది కదా, దీన్ని జస్ట్ మామూలుగా ఇలా సైడ్ పట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనకి
హెడ్ భాగం వరకు కట్ చేసేసాం. ఓకే, ఇందులో వేస్ట్ పార్ట్ ఉంటుంది అండ్ వేస్ట్ పార్ట్ మనం దాన్ని తీయటానికంటే ముందు ఇక్కడ త్రోట్ దగ్గర మనం ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఈజీ అవుతుంది అన్నమాట. దీనికి దానికి సపరేట్ అయిపోతుంది. మనం ఈజీగా ఎక్కడైతే మనం తీసేయాలనుకుంటున్నామో అక్కడ చేత్తోనే లాగేసేయచ్చు అన్నమాట. అండ్ ఇది మన హెడ్ని ఇలా కట్ చేసేసుకుంటే దెన్ సపరేట్ అయిపోయింది అన్నమాట. ఓకే, సో దీంతో మనకి ప్రస్తుతానికి పని లేదు. చూడండి, ఆగట్లేదు. రైట్, ఇప్పుడు దీన్ని మనం జస్ట్ ఒకసారి క్లీన్ చేసుకుని ఇక్కడ తీసేసేది ఓన్లీ ఈ పార్ట్ ఒకటి ఉంటుంది కదా, ఈ పార్ట్ని మనం ఇలా తీసేసుకోవాలి. ఎందుకంటే మనం వింగ్ని కట్ చేసేంత మాత్రాన మనకి కొంచెం డిఫికల్ట్ అయిపోతుంది. అందుకనే మనం ఇక్కడ చిన్నగా ఇది తీసేసుకుంటే సైడ్ అయిపోతుంది. వెంటనే మనకి ఇక్కడ స్కిన్ వచ్చేస్తుంది ఈజీగా. ఓకే, ఇక్కడ ఇందులో ముళ్ళు అనేవి ఏమి ఉండవు అన్నమాట. ఓకే, మన దగ్గర ఉన్న ఫిష్ లాగా మన ఫిష్ కొన్నట్టు ముళ్ళు అనేవి ఏమి ఉండవు అనమాట. ఓన్లీ ఒకటే ఒకటి ఉంటుంది అనమాట. ఇది ఇక మనకు వెన్నుపూసలను సేమ్ ఒకటే ఉంటుంది అనమాట. అది ఇటు సైడు కండు ఉంటుంది, ఇటు సైడు ఓకే. మనం ఇప్పుడు జస్ట్ స్కిన్ తీసేస్తాం. స్కిన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా ఇది టోనా స్పెషల్ అనమాట. ఓకే, నైస్గా ఇదేం వేస్ట్ అవ్వదు, మనం దాన్ని తర్వాత తీసుకోవచ్చు. అలా వచ్చి వాటిని జస్ట్ మనం మామూలుగా ఇట్లా పట్టుకొని వాటి సపరేట్ చేసేసుకుంటే జస్ట్ మనం ఇప్పుడు తీసేసుకున్నాం కదా, స్కిన్ తీసేసాం కదా, స్కిన్ వచ్చేసింది. ఇది ఏంటంటే మిడిల్ పార్ట్ అనమాట. దీంతో మనం ప్రాబ్లం లేదు, మనం తీసేస్తాం. ఇప్పుడు దీన్ని జస్ట్ నైస్గా దీనిపైన ఇలాగ తీసుకుంటే జస్ట్ ఇట్లాగా తీస్తే మనకి క్లియర్గా లోపల సేమ్ ఇది కూడా అంతే. సేమ్ ఇది అండ్ ఈ సైడ్ కూడా సేమ్ అలానే. సేమ్
ఇలాగ మనం తీసినా కూడా చేత్తో తీసినా కూడా హ్యాండ్తో తీసుకోవచ్చు, కత్తి వాడాల్సిన అవసరం ఉండదు. తర్వాత అటు సైడ్ కూడా వస్తుంది, ఇలా తీసుకున్నా కూడా వస్తుంది అన్నమాట. ఓకే, సో ఫినిష్డ్. ఓన్లీ ఎక్స్ట్రా పార్ట్ అన్నమాట, ఈ మిడిల్ పార్ట్ అనమాట ఇది. ఓకే, సో ఈ మిడిల్ పార్ట్తో ఇక మనకి అవసరం లేదు. ఓకే, బట్ దీంట్లో ముళ్ళు అనేవి ఏమీ ఉండవు. ఓకే, లెట్స్ సీ వన్స్. ముళ్ళు అనేవి ఏమీ ఉండవు అనమాట. ఓకే, సో ఇలాగా టూనా ఫిష్ ఉంటుంది. ఓకే, ఇక ముళ్ళు ఏమి ఉండవు, మనం ఆల్రెడీ ఆ పార్ట్ తీసేసాం కాబట్టి ఇలాగ మనం జస్ట్ మామూలుగా మనకి ఇప్పుడే వద్దు, మనం రేపు వండుకోవచ్చు లేకపోతే రేపు కుక్ చేసుకుందాం అనుకున్నప్పుడు జస్ట్ మీరు ఏదైనా కవర్లో మీరు పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసుకొని మనం కవర్లో పెట్టేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్, ఇది ఏది పోయినా సరే అలా అన్నమాట. అలాగా మనం ఫిష్ని దెన్ కమింగ్ టు హెడ్ పార్ట్ అనమాట. ఈ హెడ్ పార్ట్ ఏంటంటే మనం తీసాం కదా వేస్ట్ని, సో ఇందులో మనకిది ఇది తప్ప ఇది ఓకే. ఏంటిది ఇది మనది, మనం ఏదైతే హెడ్తో పాటు కలిపి తీసామో దాన్ని తీసేసిన తర్వాత మనకి ఇది హార్ట్ పార్ట్ మనకి తీసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. ఈ వేస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పడేసచ్చు. తర్వాత కమింగ్ టు అవర్ పార్ట్ అనమాట ఇది. దెన్ ఈ హెడ్ పార్ట్ చూస్తే మనకి ఇందులో చాలామంది ఇండియాలో చాలామంది హెడ్ అనేది లైక్ చేస్తారు. ఓకే, ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, బట్ కొంతమంది తింటారు, కొంతమంది తినకపోవచ్చు. బట్ ఇదేంటంటే జస్ట్ మీకు చూపించడం కోసం, మోస్ట్లీ మేము కూడా తినం, పారేస్తాం. బట్ ఇదేంటంటే మనం జస్ట్ చూపించడం కోసం ఎలా అనేదాన్ని చూపిస్తున్నాం. ఒకసారి కట్ చేసేసుకుంటే ఇలా ఐ పార్ట్ ఇలా తీసేసుకోవచ్చు. దెన్ జస్ట్ ఇదేంటంటే మౌత్తో లింకప్ అయి ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే ఈ జస్ట్ అవుట్ దాన్ని అంటే బయట పక్క మనం దీన్ని కట్ చేసుకుంటే, ఈ ఇంకొక ఐ కూడా మనం తీసేసుకుంటే మనకి ఈ పార్ట్తో ఇక పని లేదు కదా. సో ఇక్కడ కట్ చేయాల్సిన టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, జస్ట్ మనం ఎట్లా అంటే వచ్చేస్తుంది. ఓకే, సో నౌ హెడ్ రెడీ అన్నమాట. ఓకే, దీని మీద కూడా స్కిన్ ఉంటుంది అన్నమాట. ఈ స్కిన్ని మనం జస్ట్ మామూలుగా చేత్తో నైఫ్ అవసరం లేకుండా తీయచ్చు అన్నమాట. ఓకే, అండ్ ఇదేంటంటే చాలామంది ఈ లోకల్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఈ హెడ్ పార్ట్ ఇది ఏం తీయరు అన్నమాట. తీయకుండా వాటర్లో బాయిల్ చేసేసేసి వాళ్ళు ఆ వాటర్ని మనం రసం ఎలా అయితే వాడతామో అలాగ వాళ్ళు రసం వాడతారు. జస్ట్ ఇలా తీసేసుకుంటే ఇలా నైస్గా తీసేసుకున్న తర్వాత హెడ్ పార్ట్ రెడీ. ఓకే, సో హెడ్ పార్ట్ కూడా ఇప్పుడు మీకోసం నేను తీసాను. ఇంత కష్టం అయితే నేను చేయలేను, దీన్ని పారేస్తాను మోస్ట్లీ. ఓకే, సో దీని వరకు మాత్రం, ఎందుకంటే ఇది అంటే చిన్నది కాబట్టి ఓకే. యాక్చువల్గా ఏంటంటే పెద్ద ఫిష్లు వస్తాయి అనమాట, 3 కిలో 4 కిలో ఫిష్ వస్తుంది అనమాట, ఒకటి పెద్దది వస్తుంది అనమాట. ఓకే, ఇంచుమించు ఇంత పెద్ద పొడవున వస్తుంది అనమాట. అయితే ఇవి చిన్నవి కాబట్టి మనం ఇంత కష్టపడాల్సి వస్తుంది. అది ఒక్కసారి పెద్దదైతే ఇంత వర్క్ ఉండదు అనమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మనం ప్రతిదాని హెడ్ ఇలా తీసుకుంటూ పోతే ఎక్కువ సమయం పట్టుద్ది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఈట్
హెడ్ మీన్స్ దెన్ యూ కెన్ డూ ఇట్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా టోనా ఫిష్ కట్ చేసుకునే విధానం. నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇది. మేబీ ఇంకా వేరే స్టైల్లో కూడా కట్ చేయొచ్చేమో. ఓకే.